నేను మిమ్మల్ని అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎవరో చెప్పింది విని నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం, మిమ్మల్ని అడగటం, ఐ డోంట్ నో వై ఐ డిడ్ ఆల్ దాట్. ఐఎమ్ సారీ. మీరు అలా కామ్గా ఉండకండి. నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని, కానీ ఏదో ఒకటి అనండి. నన్ను తిట్టండి, లేదా కంపెనీ నుంచి తీసేస్తారా తీసేయండి, లేదా నన్నే రిజైన్ చేయమంటారా? కుంప తీసి కారు దిగమంటారా? సి గోల్డీ, ఏదో ఒక రూమర్ వచ్చిందని చెప్పి నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు తెలుసు. అండ్ నీ విషయానికి వస్తే వాట్ యు డిడ్ వాజ్ స్మార్ట్. అంటే ఇష్యూ ఫర్దర్ కాంప్లికేట్ అవ్వకుండా నువ్వు ముందే కన్ఫ్రంట్ చేసావు. దట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ అ సాఫ్ట్వేర్ రిస్క్ మేనేజ్మెంట్. మన వర్క్లో మనకి ఏదైనా రిస్క్ ఉందని తెలిసినప్పుడు దాన్ని మనం ముందే అనలైజ్ చేసి ఫర్దర్ కాంప్లికేట్ అవ్వకుండా ఎలా చూస్తామో సేమ్ అదే నువ్వు రియల్ లైఫ్లో అప్లై చేసావు. సో ఐ రియలీ లైక్ దట్. ఓ గోల్డీ, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా సార్, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. అసలు నా మీద డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే నువ్వే అన్నావు కదా, వాళ్ళు చెప్పినందుకు నమ్మలేదు, నువ్వు అబ్జర్వ్ చేశాక నమ్మనని. అంటే నా యాక్షన్స్ అంతా సస్పెషియస్గా ఉన్నాయా? ఫ్రాంక్గా చెప్పు గోల్డీ, నువ్వు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటా. ఫ్యూచర్లో మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. అండ్ ఐ వాంట్ మేక్ మై సెల్ఫ్ పర్ఫెక్ట్. సార్, సార్ యు పర్ఫెక్ట్ సార్, యు మిస్టర్ పర్ఫెక్ట్. కానీ సార్ మీకు ఎలా చెప్పాలి? సార్ మీరు ఎప్పుడైనా వాల్ మీద ఉన్న పోర్ట్రేట్ ఐస్ చూసారా? కాసేపు అలాగే చూస్తే అవి మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అవి మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అవన్నీ ఇల్యూషన్స్ సార్. రూమర్స్ కూడా అంతే. సో సో అంటే ఫోన్లోనే అంత అరిచారు, ఇక్కడ ఎక్కువ అరుస్తారని ఇయర్ పాడ్స్ కూడా తెచ్చుకున్నాను. లేదు, చెప్పా కదా, అదొకటే కన్సర్న్ ఉంది నాకు. బట్ ఇప్పుడు క్లారిఫై అయిపోయింది. థ్యాంక్ యూ. నో నో, థ్యాంక్ యూ. నేనేటా చైతన్యనా? నేను లవ్ చేస్తున్నానని డౌట్ క్రియేట్ చేసింది ఎవరు? అవెందుకులేండి సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా అవన్నీ పట్టించుకోను అని. ఓన్లీ ఐ రియలీ లైక్ దట్ ఫిలిం హారబుల్ బాసెస్. అయ్యో, మిమ్మల్ని మర్డర్ చేయాలన్న ప్లాన్ అంతా లీక్ అయిపోయింది. షిట్. Thank you for the drop and for forgiving me. Meet you tomorrow in the office. గోల్డీ, ఈ సిచ్యువేషన్ అంతా సెట్ అయినంత వరకు వర్క్ ఫ్రమ్ హోమే బెటర్ అనిపిస్తుంది. యా, మమ్మ కూడా షీ సో వరీడ్. ఇప్పుడు కూడా ఇంటికి రానిస్తుందో లేదో తెలీదు. నేను బాస్తో మాట్లాడతా. ఓకే, బాయ్. బాయ్. ఆగు. త్వరగా వెళ్ళి స్నానం చేసి ఆ డ్రెస్ తీసి వాషింగ్ మిషన్లో వేయాలా? కాదు, బయటే. హాయ్ బ్రో, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు? అది మీరేం చెప్పకండి, మీ ఫేస్ లో ఆ స్మైల్ చూస్తేనే తెలుస్తుంది. గోల్డెన్ గర్ల్స్ వస్తున్నారు కదా. అదంతా కాదు కానీ నాకు డౌట్. మీరు అసలు ఏం జాబ్ చేస్తుంటారు? రే, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అక్కడ ఎవ్వరు లేరని నాకు తెలుసు. మొన్న శోభన్ అడిగితే ఇలాగే బిహేవ్ చేశాడు. ఎక్కడ జాబ్ చేస్తున్నారు చెప్పు. చెప్పాలంటే ఏదో చేయాలి కదా బ్రో. లాక్డౌన్ వల్ల జాబ్ పోయింది. ఇంతకీ మీరు గోల్డ్ దగ్గర నుంచేగా వస్తుంది. వెళ్ళు.